ఆ జగిత్యాలకు సంబంధించినటువంటి సభను చూడడానికి పనులు ఎట్లయితున్నా ఏం కథ అని చెప్పి అక్కడ పర్యవేక్షించడానికి కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు వచ్చి ఆ సభకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసిర్రు. పార్కింగ్ ప్లేస్ ఎక్కడ, తర్వాత సభకు సంబంధించినటువంటి స్టేజ్ ఎక్కడ, ఏం కథ అని చెప్పి మొత్తం పిన్ టు పిన్ చూసేటటువంటి కార్యక్రమం చేసిర్రు. ఒక ఫోటో కూడా ఉంది. ఒక ఫోటో చూడండి, మా సుధీర్ చూపిస్తాను మీకు ఫోటో. ఈ స్క్రీన్లో కనబడేటటువంటి ఫోటోనే కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభ సెటప్ ఇది. సో దాదాపు 1,00,000 మంది ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారట. దాదాపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ సభకు పెద్ద ఎత్తున హాజరుగా పోతా ఉన్నారు. సో కేసీఆర్కు స్టోరీ మొత్తం అర్థమైపోయింది. కేసీఆర్ను అడ్డుకుందామని ప్లాన్ చేస్తురని, ఇక కేసీఆర్ను బయటికి రానియకుండా చేస్తురని, కేసీఆర్ సభను డిస్టర్బెన్స్ చేస్తురని, అడ్డంకులు చేస్తురని కేసీఆర్కి అర్థమైంది. కేసీఆర్కి చెప్పిరట. ఇక కేసీఆర్ స్పందించిండు. ఎవరితో అన్నాడట కేసీఆర్ ఈ మాట అంటే, బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి, అట్లనే జగిత్యాల జీవన్ రెడ్డి తోటి, కేటీఆర్ హరీష్ రావు తోటి చెప్పిండట. నేనే తలుసుకుంటే అంటే కేసీఆర్ చెప్పిన మాట, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేనే తలుసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక్క మీటింగ్ కూడా పెట్టకపోతుండే, ఒక్క సభ కూడా పెట్టకపోతుండే. కానీ నేను అట్లా చేయలే. రేవంత్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నాడు అన్నట కేసీఆర్. రేవంత్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నాడు. ఎందుకంత భయం? నేను బయటకు వచ్చి మాట్లాడితే ప్రభుత్వానికి ఎందుకు చెమటలు పడుతుంది? నేను బయటకు వచ్చి మాట్లాడదాం అనుకుంటే ఎందుకు రేవంత్ రెడ్డి పారిపోతుండు కాళేశ్వరానికి? నేను బయటకు వచ్చి మాట్లాడదాం అనుకుంటే ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు? నేను బయటకు వచ్చి మాట్లాడదాం అనుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత చుక్కలు కనబడుతున్నాయి? అంత భయం ఎందుకు అని కేసీఆర్ చెప్పిండట. ఇక తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కేసీఆర్ ఓ మాట అన్నాడట. టికెట్ ఇచ్చింది నేనే, అది గుర్తుపెట్టుకోమని చెప్పండి. కేసీఆర్ చెప్పిన మాట ఒకటే మాట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి బీఫామ్ ఇచ్చింది కేసీఆర్, టికెట్ ఇచ్చింది కేసీఆర్, గెలిచింది కేసీఆర్ పార్టీలో, అది యాది పెట్టుకోమని చెప్పండి సంజయ్ కుమార్కి అని చెప్పి కేసీఆర్ చెప్పినట్టు. రెండే మాటలు. నేను బయటకు వస్తే ప్రభుత్వానికి ఎందుకు అంత వణుకు పుడుతుంది? నేను బయటకు వస్తే రేవంత్ రెడ్డికి ఎందుకు చెమటలు పుడుతున్నాయి? నేను బయటకు వస్తే ఎమ్మెల్యే ఎందుకు మొత్తం ఇబ్బంది పడుతున్నాడు? మొత్తం దడుచుకుంటుండే ఎందుకు? అంతెందుకు బాధపడుతురు? మీ కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైతే, అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తే అంత భయం ఎందుకు, అంత బాధ ఎందుకు అన్నాడట కేసీఆర్. ఒకటే ఒక మాట, నేను తలుసుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క సభ కూడా కాంగ్రెస్ వాళ్ళు పెట్టకపోతుండే. కానీ కాంగ్రెస్ వాళ్ళు సభలు పెట్టిరు, మీటింగ్లు పెట్టిరు, పాదయాత్రలు చేసిరు, ప్రెస్ మీట్లు పెట్టిరు. కాంగ్రెస్ వాళ్ళు రకరకాల మీటింగ్లు పెట్టుకున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అట్లా కేసీఆర్ అడ్డుకోవాలనుకుంటే, పుల్లలు పెట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ భారీ బహిరంగ సభ పెట్టకపోతుండే.